నెక్స్ట్ ఈ సైంటిఫిక్ వాస్తు దాంట్లో భాగంగా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వలన మనకి ఏ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు 7 రకాల ఆర్గాన్స్ ఉంటాయి దీంట్లో. ఒక్కొక్క దాని మీద ఉదాహరణకి ఈ రెడ్ శాప్ అనేటటువంటి ప్రాబ్లం ఈ ఇంట్లో ఉన్నట్లయితే ఆ వ్యక్తులకి ఆ పడుకున్న అది ఎంతవరకు అయితే స్ప్రెడ్ అయిందో ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ స్ప్రెడ్ అయినటువంటి ప్లేస్లో పడుకున్నా కూర్చున్నా అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, తర్వాత వెన్ను నొప్పి ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉందా లేదా మనము ఐడెంటిఫై చేద్దాం. దీంట్లో ఈ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంది. లెట్స్ పింట్ పెట్టండి. తర్వాత దీన్ని మనం ఆరెంజ్ శాప్ అని చెప్తాము. ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది అంటే మామూలుగా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం రావడం, అలాగే యూట్రస్ ప్రాబ్లం, పెన్నిస్ ప్రాబ్లం, ఓవరీస్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే గ్రహస్థితులు కాకుండా గ్రహాలతో సంబంధం లేకుండా ఈ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వలన ఇది లోపించినప్పుడు ఇలాంటి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఇంట్లో ఈ ప్రాబ్లం కూడా ఉంది. దీన్ని మనం ఎల్లో శాప్ అని చెప్తాము. దీనివల్ల వచ్చేటటువంటి ఆర్గాన్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ఇది నెగిటివ్ ఎనర్జీ ఈ ఇంట్లో ఉన్నప్పుడు మనుషులకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే ఇది ప్యాంక్రియాస్ ప్రాబ్లం రావడం, గాల్ బ్లాడరు ఇలాంటి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇది మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రాబ్లం లేదు. తర్వాత ఇది ఆరెంజ్ శాప్ అని చెప్తాము. ఈ ఆరెంజ్ శాప్ ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన మనిషికి ఇక్కడ పడుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత లంగ్స్, తర్వాత హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది ఇంట్లో ఈ ప్రాబ్లం లేదు. తర్వాత దీన్ని వచ్చేసి మనం బ్లూ శాప్ అని చెప్తాం. ఈ బ్లూ శాప్ ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే థ్రోట్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, తర్వాత సర్వైకల్ మజిల్స్ నొప్పులు, మెడల్ నొప్పులు రావడం, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జనరల్గా. ఇది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇది ప్రాబ్లం లేదు. అలాగే నెక్స్ట్ దీన్ని మనం ఇండిగో శాప్ అని చెప్తాము. ఇండిగో శాప్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఐ నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఇది వాయిలెట్ శాప్ అని చెప్తాం. ఈ వాయిలెట్ శాప్ ప్రాబ్లం ఉంటే బ్రెయిన్, తర్వాత సెరిబెల్లం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెడేక్ రావడము, బ్రెయిన్ మతిమరుపు రావడము, లేకపోతే స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి మతిమరుపు రావడము ఇలాంటివి కూడా దీంతో సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్గాన్స్ పూర్తి అయ్యాయి.